తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. కరీంనగర్లో బాలికపై గ్యాంగ్ రేప్ అంట. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్. 2 యువకులపై పోక్సో కేసు నమోదు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. మత్తు పదార్థాలకు బానిసలై అఘాయిత్యం అంట. ఇక మరి మీరు పట్టుకోవాల్సిన డ్రగ్స్ అన్ని పట్టుకుంటున్నాం మేము, ఇక డ్రగ్స్ నిషేధం అంటున్నారు. మరి ఏడ దొరుకుతున్నాయి ఈ డ్రగ్స్ అన్ని? వీళ్ళకి ఏడ నుంచి వెళ్తున్నాయి డ్రగ్స్? ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలకు కూడా డ్రగ్స్ వెళ్తున్నాయి. మరి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లే? ఎక్కడో ఎవరో పక్క రాష్ట్రం నుంచి వచ్చి పోలీసులు ఈడ ఒక డ్రగ్స్కి సంబంధించి పట్టుకుంటే, ఇక తర్వాత ఏదో ఒక సికింద్రాబాద్ స్కూల్లో డ్రగ్స్ కలకలం రేపింది మత్తు పదార్థాలు అని చెప్పి అది దాని మీద ఎక్కువ పోలీస్ వ్యవస్థ అరే ఇంత చేసిరు అంత చేసిరు అని ఎక్కడికక్కడ డ్రగ్స్ గంజాయి పట్టుకుంటున్నారు. మరి ఎట్లా పోతున్నాయి ఇవన్నీ? కరీంనగర్ కొత్తపల్లి మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన 2 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ అమన్వీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో 2 యువకులు కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆమెకు మత్తు మందులు కూడా అలవాటు చేసినట్టు తెలుస్తున్నది. వారం రోజుల క్రితం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడి సమయంలో వీడియో చిత్రీకరించారు. 3 రోజుల క్రితం ఈ వీడియోలను స్థానిక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో బాలిక తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళింది. లైంగిక దాడికి పాల్పడిన విశ్వతేజ సన్నీలపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిఐ బీర్ల కోటేశ్వరరావు దర్యాప్తు జరిపి 2 యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువకులు బాలికలను బర్చుకుని వారికి కూడా మత్తు మందు అలవాటు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. యువత మత్తుకు బానిసలు కావద్దని ఇటీవల ఇదే గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఈ సంఘటన వెలుగు చూడడం సంచలనంగా మారింది. గ్రామానికి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మత్తు పదార్థాలు అరికట్టాలని కోరుతున్నారు. ఇక స్థానికులు ప్రశ్నించడం కాదు కదా, అసలు పోలీసులు గమనించాలి దాన్ని. ఎట్లా మత్తు పదార్థాలు గ్రామంలోకి వస్తున్నాయి అనేది, ఒక మారుమూల గ్రామంలోకి ఎట్లా డ్రగ్స్ సప్లై అవుతుంది, ఎవరి వల్ల వెళ్తుంది, అసలు ఎక్కడి నుంచి వెళ్తుంది, దీని వెనక్కి ఉన్నది ఎవరు? ఏదో అంటే నాలుగు చోట్ల దాడి చేసి అది పట్టుకున్నాం, గంజాయి పట్టుకున్నాం, లేదా హైదరాబాద్లో ఎక్కడో ఒకటి మత్తు పదార్థాలు దొరికినాయి, ఇవి కాదు మాట్లాడాల్సింది. సో వీటికి సంబంధించి ఇంత దారుణమైన సిచ్యువేషన్. మరి వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకుంటున్న సమయంలో మరి ఎన్ని రోజుల నుంచి తీసుకుంటారు వాళ్ళు? మరి అప్పటి నుంచి దాని మీద ఎందుకు ఫోకస్ చేయలే? సో ముందు పోలీసులు అక్కడ దర్యాప్తు చేయాలి. ముందు అక్కడి నుంచి దర్యాప్తు చేస్తే అన్నీ క్లియర్ అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కొడుకుని కానీ కూతుర్ని కానీ ఒక కంట పెట్టుకుని ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏమేం చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రధానంగా మైనర్ అబ్బాయిలు మాత్రం బాగా విచ్చలవిడివైన పరిస్థితి. ఎందుకంటే ఓపెన్గా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇవి ఫోన్ చేతికి వచ్చింది, ఏదైనా ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒక నెంబర్ ఉంటే చాలు, ఆర్డర్ పెట్టవచ్చు, ఆర్డర్ తీసుకోవచ్చు. రకరకాల అంటే దాన్ని పాజిటివ్గా ఉపయోగిస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉపయోగిస్తే నెగిటివ్గా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఫోన్ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 10-15 ఏళ్ళ పిల్లల దగ్గర కూడా ఫోన్లు ఉంటేనే వాళ్ళు కూడా ఆపరేట్ చేసే పరిస్థితి వచ్చేసింది. సో ఖచ్చితంగా మైనర్ బాలుళ్ళు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు, వాళ్ళ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి తల్లిదండ్రులు. ఎంతో కొంత ఫోకస్ చేసి కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇట్లాంటి ఘోరాలు ఎన్నో చూడొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే చేసిన వాళ్ళు ఎట్లయినా వాడు అరెస్ట్ అవుతాడు, వాడికి తగిన శిక్ష పడుతుంది, వాడి దారికి వాడి బతుకు నాశనం అవుతుంది. వాడు చేసినందుకు ఇక్కడ తల్లిదండ్రులు ఏ తప్పు తెలియని తల్లిదండ్రులు చాలా నష్టపోతారు. వాళ్ళు అవమానం పాలవుతారు. అదే ఊర్లో వాళ్ళు ఎప్పటికీ బతకలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి, తల్లిదండ్రులకి. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు మీరే ఇక పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఖచ్చితంగా ఒక కనిపెట్టుకుని ఉండాల్సిందే ఖచ్చితంగా ఈ అంశం మీద.
కానీ దీనికి సరైన శిక్ష లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే లైంగిక దాడి అనేది మనం మొన్న కూడా చదివాం, చెట్టుకు కట్టేసి పనిప్పిస్తానని తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసి లైంగిక దాడి చేశారు ఒక అమ్మాయి మీద. అంటే ఇది తరచూ జరుగుతుందంటే ఖచ్చితంగా దీనికి సరైన శిక్షలు లేకపోవడం, భయం లేకపోవడం అనే అనుకోవచ్చు. ఎన్ని జరిగినా అరెస్ట్ చేస్తారు, ఒక సంవత్సరం పాటు జైల్లో పెడతారు, లేదా ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు, అంతకుమించి చేసేది ఏం లేదు అనే ఆలోచనే దీనికి ప్రధాన కారణం. అందులో మైనర్లు ఏమిటంటే వాళ్ళకి జైలుకి వెళ్ళినా కూడా సరైన శిక్షలు ఉండవు.